కొంతమంది సూడో సెక్యులర్స్ ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పి పదే పదే వాదిస్తూ ఉంటారు. అలాంటి ఉగ్రవాదుల దగ్గరికి ఈ సూడో సెక్యులర్స్ని పంపించి నేను చెప్పకూడదు కానీ వాళ్ళ ప్యాంట్ విప్పి చూపించి అప్పుడు ఉగ్రవాదానికి మతం ఉందా లేదా అని తేల్చుకోమని చెప్పాలనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇదే కరెక్ట్ అని కూడా అనిపిస్తోంది. ఎందుకు అనంటే ఉగ్రవాదానికి తీవ్రవాదానికి మతంతో సంబంధం లేదు అని చెప్పి పదే పదే కొన్ని సంవత్సరాలుగా వాదిస్తూ ఉన్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది ఈ దేశంలో. ఈ దృశ్యాలు చూడండి, ప్రపంచాన్నే కదిలిస్తూ ఉన్నాయి. హిందూ మతంలో పుట్టడమే వాళ్ళు చేసిన నేరమా? హిందూగా ఉండటమే వాళ్ళు చేసుకున్న పాపమా? పహల్గామా టెర్రరిస్ట్ అటాక్ కి సంబంధించి 26 మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారణం ఈ మతానికి సంబంధించిన ఇష్యూవే అని ఇప్పుడు తెలుస్తున్న వార్త. అసలు మతంతో టెర్రరిస్టులకి ఏం సంబంధం ఉంది అనిగా మీ ప్రశ్న? ఎస్, వాళ్ళకి కావాల్సింది మతమే. హిందూ అయితే చాలు కాల్చి చంపేశారు. పహల్గామా అంతా శవాల దిబ్బగా మార్చేశారు. జస్ట్ వితిన్ 1 అవర్లో అక్కడ మొత్తం హృదయ విదారక సంఘటనలే. వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతం వాళ్ళని చెప్పి వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అని తెలుసుకున్నారు. డౌట్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్యాంట్ విప్పి చూసి మరి నువ్వు ముస్లింవా లేదా హిందువా అని తేల్చుకొని మరి చంపి పడేశారు. టూరిస్టులుగా వచ్చి కట్టుకున్న వాళ్ళని కళ్ళెదిటే కోల్పోతూ హృదయ విదారకంగా ఆర్తనాదాలు చేస్తూ ఉన్న వారికి ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. పైపెచ్చు అక్కడ నిమిషాల్లోనే మొత్తం ఉద్విగ్నభరిత వాతావరణం. పహల్గామా ప్లేస్ అత్యంత అందమైన ప్రదేశం, కానీ రక్తపు మడుగులో శవాల దిబ్బగా కొన్ని గంటల్లోనే పూర్తిగా మారిపోయిన వాతావరణం. వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోయే ఒక చేదు మరకల వాళ్ళని వెంటాడబోతూ ఉంది. పెళ్ళై వారమైంది. కట్ చేస్తే పహల్గామాకి వెళ్ళి అందమైన తమ జీవితాన్ని అందంగా మలుచుకోవాలని చెప్పి హనీమూన్కి వచ్చారు ఆ జంట. కట్ చేస్తే 5 నిమిషాల వ్యవధిలో టెర్రరిస్ట్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన భర్త. అతనెవరో కాదు, ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కర్నల్. అందమైన జీవితం, అద్భుత ప్రయాణం అని హనీమూన్కి వచ్చిన వాళ్ళకి జీవితాంతం వేటాడే ఒక చేదు జ్ఞాపకంగా ఇది మిగిలిపోయింది. భర్త శవం పక్కనే ఆమె ఏడుస్తున్న దృశ్యాలు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తూ ఉన్నాయి. హనీమూన్ ఎంజాయ్ చేద్దామనుకొని వెళ్ళిన కపుల్కి ఇలాంటి ఒక సాడ్ ఇన్సిడెంట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? దీనికి కారణం ఎవరు? కాళ్ళకున్న పారాని కూడా ఆరిపోకముందే నవవధువుని విధవరాల్ని చేసేశారు. ఒకసారి ఊహించుకోండి, మన ఇంట్లో వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే, ఎక్కడో మన రాష్ట్రం కాదు కదా, దేశంలో చాలా దూరంగా ఉన్న ప్రాంతంలో కదా అని చెప్పి మనం ఆలోచిస్తే రేపొద్దున అది మన వరకు రావచ్చేమో. ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి? దీనికి ఎవరు బాధ్యత? ఆ విషయాలు మరి కాసేపట్లో తెలుసుకుందాం. అలాంటిదే మరొక వీడియో కూడా చెప్పొచ్చు. శివమొగ్గ నుంచి ఈ జంట వచ్చారు. జస్ట్ ఇన్సిడెంట్కి 2 గంటల ముందే వాళ్ళక్కడ పహల్గామాలో బైసరన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న అనేక విషయాలకి సంబంధించి ఒక వీడియోను కూడా తీసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ అంతా కూడా వాళ్ళ వీడియో రికార్డింగ్స్లో బంధించుకున్నారు. ఆ తీపి జ్ఞాపకాలతో వాళ్ళ జర్నీ హ్యాపీగా జరిగిపోతుంది. ఆ 2 గంటల తర్వాత హాయిగా అక్కడికి గడుపుదామని వచ్చిన కుటుంబానికి జీవిత కాలం బాధని మిగిల్చేశారు టెర్రరిస్టులు. భర్త మంజునాథ్ని చంపొద్దని భార్య, తండ్రిని వదిలేయమని కొడుకు ఎంతగా బతిమలాడినా కూడా అతను ముస్లిం కాదు కాబట్టి, అతను హిందూగా పుట్టడమే నేరం కాబట్టి అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాంక్లో పెట్టి చంపేశారు. అప్పటి వరకు హాయిగా నవ్వుతూ మంచి ప్లేస్కి వచ్చామంటూ ఎంజాయ్ చేసిన ఆ ఫ్యామిలీ వీడియో ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. మేమేం పాపం చేశామని నా భర్తను చంపేశారు అంటూ భార్య ఏడ్చిన తీరు యావత్ దేశాన్ని కూడా కదిలిస్తోంది. నన్ను కూడా చంపేయండి అని చెప్పి ఆమె తిరిగి ప్రశ్నించినప్పుడు, నిన్ను చంపను, నీ మొగుడిని చంపాననే విషయం మోదీకి చెప్పు అని చెప్పి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఆమె చెప్తూ ఏడుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే 26 కుటుంబాలు, 26 మంది ఏకంగా తూటాలతో తుడిచిపెట్టుకుపోయారు. నిమిషాల వ్యవధిలోనే శవాల దిబ్బగా పహల్గామా బైసరన్ ఏరియా మొత్తం మారిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం 2:45 పహల్గామ్లోని బైసరన్ లోయ, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటూ ఉంటాం. ఒక అద్భుతమైన హిమపాతం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా డెస్టినేషన్ విజిటింగ్ ఏరియాగా కాశ్మీర్లోని ఈ బైసరన్ ప్రాంతం ఉంటుంది. బట్ ఇక్కడే దాడి ఎందుకు జరిగింది? ఈ ద్వేషం ఎందుకు అంత విజృంభిస్తుంది అక్కడ? ఈ రక్తపాతానికి కారణం ఎవరు? కారకులు ఎవరు?
ఈ దాడి వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF అనే ఉగ్రవాద సంస్థ ఉంది అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ప్రకటించుకున్నారు. దేనికి? ఇది లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నట్టు కూడా సమాచారం వస్తోంది. ఒక్కసారి గతంలోకి వెళ్దాం. 2019లో ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన తర్వాత ఈ గ్రూప్ కొత్తగా ఏర్పడింది. వీళ్ళ లక్ష్యం ఏంటి? వీళ్ళకి కావాల్సింది ఏంటి? కాశ్మీర్లో శాంతిని చిన్నాభిన్నం చేయటమేనా? పర్యాటక రంగాన్ని పూర్తిగా దెబ్బతీయటమేనా? భయాందోళన క్రియేట్ చేసి అక్కడికి ఎవరిని అడుగు పెట్టకుండా చేయటమే వాళ్ళ అంతిమ లక్ష్యమా? పహల్గామ్ అమర్నాథ్ యాత్రకి కీలక మార్గం. ఎందుకంటే ఈ పహల్గామ్ ప్రాంతం నుంచే అమర్నాథ్కి ప్రతి ఒక్క పర్యాటకుడు ట్రావెల్ చేయాల్సి ఉంటారు. అంతలోనే ఇక్కడ ఈ దాడులు జరిగాయి. ఇదే కీలక మార్గం కాబట్టి దీన్ని ఒక స్పాట్గా ఎంచుకున్నారు తీవ్రవాదులు. దాడి చేసి ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు కాశ్మీర్ యొక్క ఆర్థిక సామాజిక శాంతిని పూర్తిగా చెదరగొట్టాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీన్ని కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రంగానే మనం చూడొద్దు. మన ఐక్యత పైన, మన శాంతి పైన, మన ప్రేమ పైన, మన దేశం పైన జరిగిన దాడిగా ప్రస్తుతం మనం చూడాలి. అలాగే చూడాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం 2:45 ఈ దాడి జరిగితే ప్రపంచానికి అంటే బయట న్యూస్లో బయట ఉన్న జనాలకి తెలియటానికి 3 నుంచి 4 గంటల సమయం ఎందుకు పట్టింది? ఈ విషయాలన్నీ మీడియాకి కానీ మనందరికీ కానీ చేరటానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఎందుకు అనంటే పహల్గామా లేదనంటే బైసరన్కి వెళ్ళాలన్నా, అక్కడ టూరిస్ట్ స్పాట్స్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా పబ్లిక్ సర్వీసెస్ ఏమి ఉండవు. బైక్ రూట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఎలాంటివి అక్కడ అందుబాటులో ఉండవు. ఎవ్వరు కూడా కార్స్ తీసుకెళ్ళినా లేదంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళాలన్నా అలో చేయబడు. కేవలం గుర్రాల పైన వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఎనర్జెటిక్ అయితే ఖాళీ నడకనే ఈ మొత్తం ప్రదేశాన్ని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే దాడి మధ్యాహ్నం 2:45 జరిగిన నైట్ వరకు బయటకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అక్కడే ఆలస్యం జరిగింది. దాడి జరిగిన వెంటనే అక్కడికి అధికారులు, మెడికల్ సిబ్బంది వెళ్ళలేకపోయారు. టెర్రరిస్టులు ఈ పహల్గామా బైసరన్ ప్రాంతాన్ని ఎంచుకోవటానికి ఇది కూడా ఒక రీజన్గా కనిపిస్తోంది. చివరికి గుర్రాల మీదనే శవాలని కిందికి తీసుకొచ్చారు అంటే అక్కడ సిచ్యువేషన్ ఒకసారి మనం ఊహించుకోవచ్చు. దాడి జరిగిన సిఆర్పిఎఫ్ బలగాలు భారీగా బైసరన్ లోయకి చాలా ఆలస్యంగా చేరుకున్నాయి. హెలికాప్టర్లు వస్తే గానీ గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించలేని పరిస్థితి. హెలికాప్టర్లలో గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించిన తర్వాత చనిపోయిన వాళ్ళ సంఖ్య, వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళ పేర్లు లిస్టుకి సంబంధించి మీడియాకి వెల్లడించింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ అటాక్ అంతా జరిగిన తర్వాత మిగతా టూరిస్టులంతా కూడా హుటాహుటిన అక్కడున్న ఎయిర్పోర్ట్స్కి, మిగతా ప్రాంతాలకి తరలి వెళ్ళిపోయారు. హై అలర్ట్ అంటే రెడ్ అలర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. హోం మంత్రి అమిత్ షా కూడా హుటాహుటిన ప్రత్యేక చాపర్లో శ్రీనగర్కి వెళ్ళారు. పూర్తిగా దాడి జరిగిన ప్రదేశాన్ని కూడా అమిత్ షా అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఆ ప్రాంతాన్ని మొత్తం పర్యవేక్షించారు. ప్రధాని మోదీ కూడా సౌదీ నుంచి ఇమీడియట్గా మధ్యలోనే వచ్చేశారు టూర్ క్యాన్సిల్ చేసుకొని. మోదీకి ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్ చేయడమే కాదు, ఏకంగా పుతిన్, ట్రంప్ లాంటి అధినేతలు ఖచ్చితంగా టెర్రరిజంపై ఉక్కుపాదం మోపాలి, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని చెప్పి వాళ్ళు తమ మద్దతుని భారత్కి తెలియజేశారు. సో ఈ వీడియో చేస్తున్న టైంకి 2 టెర్రరిస్టులని ఆల్రెడీ చంపినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఘాతుకానికి టెర్రరిస్టులు ఎందుకు పూనుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. టెర్రరిస్ట్ అనేవాడు ఎప్పటికీ వాళ్ళు అనుకున్నట్లు వీరులు కాలేరు. దశాబ్దాల తరబడి తాము పిరికి కుక్కలం, పిరికి పందలం అని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఒక ప్రభుత్వం లేదా వ్యవస్థతో సమస్య ఉన్నప్పుడు దాని మీద హింసతో కూడిన పోరాటం చేయడమే దారుణం. అంటే ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని సివిలియన్స్ని చంపడం అనేది ఎందుకు చేతకాని పిరికి కుక్కల ప్రతాపం తప్ప మరొకటి కాలేదు. పహల్గామ్లో జరిగిన తీవ్రవాద దాడిలో ప్రతి ఒక్కరి ఐడెంటిటీ కార్డ్స్ని నాన్ ముస్లిమ్స్ అని చూసుకొని ఎంచుకొని చంపిన తర్వాత కూడా సూడో సెక్యులర్ వాదులు తీవ్రవాదానికి మతం లేదు అని వాగితే వాళ్ళని చెప్పుతో కొట్టడంలో ఏమాత్రం తప్పులేదు. వాళ్ళు ఖురాన్లో మేము ఆచరిస్తూ పవిత్ర యుద్ధం జిహాద్ చేస్తూ ఉన్నాం అని ఓపెన్గా చెప్తూ మారణ హోమం రచిస్తూ ఉంటే వారు చేస్తూ ఉన్న దారుణాలని ముస్లిం సమాజ పెద్దలు ఎవ్వరూ ఖండించకుండా మిన్నకుంటే ఇక తీవ్రవాదానికి మతం లేదు అనే మాట ఎలా వాడుతారు, ఎలా వాడగలరు? ఈ దేశంలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలని ఓన్ చేసుకోవటంలో ఉన్న ఉత్సాహం డిస్ఓన్ చేసుకోవటంలో లేకపోవటం మన దౌర్భాగ్యం, మన కర్మ. హిందూ ముసుగులో బజరంగ్ దళ్ చేసే దాడుల దగ్గర నుంచి, క్రిస్టియన్ల ముసుగులో బలవంతపు కన్వర్షన్స్ దగ్గర నుంచి, ఇస్లాం ముసుగులో తీవ్రవాదులు చేసే ఇలాంటి విధ్వంస కాండ వరకు అన్ని వర్గాల నుంచి
ఇమీడియట్ డిస్డౌన్లు జరగకపోవటం భవిష్యత్తులో ఈ దేశాన్ని రక్తపు మడుగులో ముంచేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు పహల్గామా ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన వారి గురించి మాట్లాడుకున్నాం. నానానికి మరోవైపు మనకి కనిపిస్తున్న మరికొన్ని సవాళ్లు మనల్ని వేలెత్తి చూపిస్తున్నాయి. దేశ భద్రత, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో డొల్లతనం ఉందంటూ మాజీ ఆర్మీ జనరల్ బక్షీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఆర్మీలో 1,80,000 మందిని కొత్తగా చేర్చుకోవాల్సి ఉన్నా ఎందుకు రిక్రూట్మెంట్ జరపట్లేదు అన్న ప్రశ్నకి జవాబేది? Our forces were cut down by 1,80,000. Who did it? What about the threat assessment? You saved money. మన దేశంపై, మన దేశ జనాలపై జరుగుతున్న ఈ టెర్రరిస్ట్ అటాక్స్ పైన ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి. మన ఐక్యతని, మన శాంతిని, మన జీవితాలనే ప్రమాదంలో పడేసే ఇలాంటి దుశ్చర్యలని అస్సలు క్షమించకూడదు. మన దేశంలో అలజడి రేపే ఇలాంటి దుష్ట శక్తులని ఉక్కుపాదంతో అణిచివేయాలి. కులం లేదు, మతం లేదు, భారతీయులంతా ఏకమై ఈ నరరూప రాక్షసులని భస్మం చేయాల్సిన టైం ఇది ఆసనమైంది. 150 కోట్ల గొంతుకలు ఒక్కటి కావాలి. ఉగ్రవాదాన్ని నామ రూపాలు లేకుండా చేయాలి. ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? తీవ్రవాదానికి మతం ఉంటుందా? మతం ఉన్నట్లయితే నిన్న హిందువులైన వీళ్ళే ఎందుకు చనిపోయారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.